తామరకాడల టిక్కీ. తామరకాడలండి, లోటస్ స్టెమ్ ఇంగ్లీష్లో చెప్పండి, లోటస్ స్టెమ్ అనమాట. దాంతో తిక్కీలు తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తామరకాడల తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తామరకాడ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. తామరకాడలతో టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అయితే తామరకాడలు మీ అందరికీ తెలుసండి, లోటస్ స్టెమ్. ఇది మామూలుగా మనం బయట హోటల్లో ఆర్డర్ చేసినప్పుడు కొంచెం ఓవల్ షేప్లో వస్తాయి, అంటే కొంచెం పొడుగుగా వస్తాయి అనమాట. సో అంటే ఆఫ్ కోర్స్ దాన్ని మనం ఎలా కట్ చేసుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుంది, అది ఏ షేప్లో వచ్చినా కూడా ఈ విధంగా ఉంటాయి. ఇది మనం కొంచెం ఉడికిచ్చాం. ఓకే, ఎంతవరకు ఉడికిచ్చామంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను. అంటే ఇలా మనకి ఇలా బ్రేక్ చేసుకుంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం మనకు నార్మల్గా అయ్యేటట్టుగా చేసుకున్నాం అనమాట. మరీ పిసపిసా చేసుకోకండి, అస్సలు బారావు. మిగతావన్నీ కూడా నార్మల్గా మన ఇంట్లో ఉండేవి. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎందుకు అంటే తామరకాడలతో మనం ఈరోజు ఈ తిక్కీలు ఇంత ప్రత్యేకంగా మన అమృతంలో ఎందుకు తయారు చేసుకుంటున్నాము అంటే, ఇది జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుందండి. హై ఫైబర్, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ మనకు కావాలి అనుకున్నప్పుడు తామరకాడలు చాలా చాలా అంటే హై ఫైబర్ ఫుడ్ ఉంటుంది. అందుకే మామూలుగా మీరు లోటస్ స్టెమ్ బయట ఆర్డర్ చేసినప్పుడు తినండి, కొన్ని తిన్న వెంటనే చాలా హెవీగా అనిపిస్తుంది. అంటే అదేంటి స్టార్టర్స్తోనే అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల, దానివల్ల ఏంటంటే మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉండవు. అలాగే రుచి పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది స్కిన్కి హెయిర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే మనకు హెయిర్కి స్కిన్కి చాలా అంటే ఒక పోషక విలువలు ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా అంటే మనకి లోటస్ స్టెమ్, ఈ తామరకాడల్లో ఇంకో గొప్ప లక్షణం ఏంటి అంటే వాపుల్ని తగ్గిస్తుంది. అంటే నీరు చేరేటువంటి ఒక గుణము కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే సోడియం లెవెల్స్ ఎక్కువగా అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల మనకు శరీరంలో అంటే కాళ్ళు చేతులు వాపులు వస్తూ ఉంటాయి. కారణం ఎవరికి తెలియదు, పెద్ద క్రానిక్ ప్రాబ్లం కూడా ఏం కాదు, కానీ వస్తూ ఉంటాయి. ఇందులో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో ఉండేటువంటి సోడియం అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి. దానివల్ల వాపులు రాకుండా తగ్గిస్తుంది అనమాట. మరి అంటే ఎవరికైనా వాపులు తొందరగా ఫామ్ అవ్వడము, వాపులు ఎక్కువగా ఉన్న వాళ్ళు తామరకాడలతో ఏదో ఒక రూపంలో ఇలా వంటలు చేసుకొని తింటూ ఉంటే కొంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఒత్తిడిని కూడా చాలా బాగా తగ్గిస్తుంది తెలుసా. హార్మోన్స్ అంటే ఈ తగ్గిస్తుంది అంటే ఏంటి, ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆ స్ట్రెస్ హార్మోన్ అనేది చాలా వరకు తగ్గిస్తాయి. కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది స్ట్రెస్ బాగా ఉన్నప్పుడు. సో ఆ లెవెల్స్ని తగ్గించడానికి కూడా మనకు తామరకాడలు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు తామరకాడలు కనిపిస్తే కనుక తెచ్చుకోండి. హాయిగా బయట రెస్టారెంట్కి ఎందుకు, ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు అనమాట. అయితే ఇది మనము స్టార్ట్ చేసే ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. తామరకాడలు ఉడికించేసుకున్నాం కాబట్టి ముందుగా ఇలా 1 కప్పు ఉడికించుకున్నటువంటి తామరకాడలు వేసుకున్నాం. ఒక్కసారి లైట్గా ఇలా మ్యాష్ చేసుకుందాం. దీన్ని 2 రకాలుగా చేయొచ్చండి. ఇంత చక్కగా రింగుల్లాగా కట్ చేసిన ఈ తామరకాడల్ని మెదుపుతుంటే నాకు కూడా కొంత బాధగానే ఉంది. కాకపోతే మనం తిక్కీలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా నేను ఇలా చేయాలి. అలా కాకుండా కాస్త కరకరలాడుతూ కాస్త బజ్జీల్లాగా చేసుకోవాలి అనుకుంటే కనుక కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు నేను వేసేటువంటి పిండ్లన్నీ కూడా చక్కగా ఇలా ఈ తామరకాడల్లో వేసుకొని ఇలా 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 మీరు ట్యాప్ చేసుకొని కూడా ఇలా పైన పెట్టుకోవచ్చు. అంటే వేరే ఆప్షన్ చెప్తున్నా మీకు. తిక్కిల్లాగా చేసుకోవాలి అంటే ఇంక ఇదే ఆప్షన్ కాబట్టి తప్పదు. ఇది ఒకసారి ఇలా బాగా మెదిపేసుకుందాం. ఇలా మ్యాష్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ముందుగా ఇందులో కాస్త శనగపిండి, అవసరమైతే ఇంకొంచెం తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత దీనికి సరిపడా కారం. సో కొంచెం మీకు స్పైసీగా కావాలి అంటే కాస్త ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత చక్కగా కాస్త పసుపు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఇది మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి, చాలా బాగుంటుంది తింటే. అలా వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. ఆ తర్వాత కాస్త చాట్ మసాలా, ఆ తర్వాత కాస్త బేకింగ్ సోడా. అంటే ఇందులో కాస్త వేస్తున్నామండి. జనరల్గా అయితే అసలు మనం జనరల్గా అవన్నీ ప్రిఫర్ చెయ్యము. ఆ తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర కూడా, కొత్తిమీర వేసేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంకా చివరిగా కాస్త ఉప్పు.
ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ లోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందాము. ప్యాన్ కూడా వేడవుతూ ఉంటుంది. ఈలోపు చక్కగా కలిపేసుకుందాం. పిల్లలకి ఇలా ఇందులో మ్యాష్ చేసి పెట్టేస్తే వాళ్ళకంత తెలియదు. ఎందుకంటే ప్రత్యేకంగా తినాలి అంటే తింటారో లేదో నాకు డౌటే. ఎందుకంటే మా అబ్బాయి అయితే మేబీ తినకపోవచ్చు. మేబీ తింటే చాలా హ్యాపీ, చాలా ఆనందం. తినని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలా మనకు మ్యాష్ చేసి వేసేస్తే అందులో ఏముందో కూడా మనకు అర్థం కాదు కాబట్టి తినేస్తారు. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం పెనం మీద. వేసేసుకుని ఆ నూనె వేడయ్యేలోపు మన చేతికి కూడా కాస్త నూనె రాసుకుందాం. రాసుకొని ఇక తిక్కీల షేప్ మనందరికీ తెలిసిందే, కొంచెం మనం ఫ్లాట్గా చేసుకుందాం. ఇలా గుండ్రంగా చేసుకొని నూనె కంపల్సరీ చేతికి రాసుకోవాలండి, లేకపోతే అంటుకుపోతుంది. ఇలా చక్కగా పల్చగా చేసేసుకోవాలి. చేసేసుకొని చక్కగా పల్చగా చేసేసుకోవాలి. చేసేసుకొని ఈ నూనెలో పెట్టేసుకుందాం. ఇదే విధంగా చక్కగా నూనె రాసుకుంటూ మనము తామరకాడల టిక్కీలు తయారు చేసేసుకుందాం. చాలా సులభం అండి. చక్కగా తిక్కీల్లాగా చేసుకొని పెనం మీద పెట్టేసుకోవాలి. అంతేనండి. ఒక 4 నుంచి 5 టిక్కీల వరకు వస్తాయి. ఇప్పుడు నేను తయారు చేసిన పిండికి నాకు కూడా ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని నేను వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా లోటస్ స్టెమ్ ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏమో ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలా కష్టమేమో అని చాలామంది అనుకుంటారు. అందుకనమాట ఇది మనము చక్కగా ఇలా స్పూన్తో చాలా ఫాస్ట్గా అయిపోయింది. చూసారా, శనగపిండి కదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా చక్కగా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, రంగు కూడా లైట్గా మారుతుంది. ఇలా చక్కగా రంగు మారేంత వరకు 2 వైపులా ఈ నూనెలో కాల్చుకోవాలి. చక్కగా మనం చూసారా ఇలా తామర కాడలతో తిక్కీలు వేసేసుకున్నాము. చక్కగా మనకు శనగపిండి వేసిన మూలాన చక్కగా మనకి రంగు కూడా మారింది, బ్రౌనిష్ కలర్లో మారిపోయింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఈ అందమైన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే తామరకాడల తిక్కీలు తయారైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తామరకాడల తిక్కీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తామరకాడ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. తామరకాడల టిక్కీలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన తామరకాడ ముక్కలు వేసి ఒకసారి మెదుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త శనగపిండి, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బేకింగ్ సోడా, కొత్తిమీర, కాస్త ఉప్పు, కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాలో నూనె వేసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని చేతికి నూనె రాసుకొని తిక్కీలాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తామరకాడల టిక్కీ రెడీ.